ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలు అనేకం రావడం, వాటిని ఎప్పటికప్పుడు తాజాగా వాటి మీద అనలైజ్ చేసేసి అన్ని ఫోరంలో, రాష్ట్ర స్థాయి ఫోరంలో కానీ ఆఫీస్ బేరర్స్లో కానీ నిర్మోహమాటంగా వాటిని చర్చించడమే కాకుండా ముఖ్యంగా ఆఫీస్ బేరర్స్ యొక్క పని విధానం విషయంలో కానీ నిర్మాణం విషయంలో కానీ రాష్ట్ర సబ్ కమిటీలలో కూడా ఆయన చెప్పదలుచుకున్నది నిర్మోహమాటంగా చెప్పేటువంటి ఒక మంచి స్వభావం కలిగినటువంటి నాయకుడిగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా డిఫెన్స్లో నేను పనిచేస్తున్నప్పటికీ ఇవాళ ఏఐటీసీలో ఇంతకాలం కొనసాగడానికి ఆమె యొక్క ప్రోత్సాహమని మరొకసారి నేను ఈ సందర్భం గుర్తు చేసుకుంటున్నాను. నాకు వ్యక్తిగతంగా కూడా చిట్టచివరిగా మొన్న మన కేంద్ర పార్టీ మహాసభలు బొగ్గంలో జరిగినప్పుడు నెక్స్ట్ డేనే ఆర్డినెన్స్ పార్టీలో ఏఐటీసీ ఫ్రాక్షన్ మీటింగ్ ఇద్దరం వెళ్లాల్సి ఉండే ప్రస్తుతానికి నాడు. సో కామ్రేడ్కు వాళ్ళు వెహికల్ పంపించారు, కామ్రేడ్ మన ఇద్దరం వెళ్ళాలి అంటే నాకు కొంచెం కార్లు వాపుల్లోకి వచ్చినాయి, కామ్రేడ్ కొంచెం అవసరమయ్యేటట్టున్నది, మీరు ఒక్కరు వెళ్ళొస్తారా అని అడిగితే నాకు ఎందుకు ఆయన మాట్లాడడం కొద్దిగా అదే చివరిసారి నేను మాట్లాడడం పోయి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పాను, రిపోర్ట్ ఇచ్చాను నేను ఇబ్బందిగానే ఉన్నది అంటే వద్దు కామ్రేడ్ అయితే రిస్క్ తీసుకోకండి నేను వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళాము. అక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున నరసింహన్ గారు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు అక్కడ బాగా ప్రచారం పోస్టర్స్ అన్ని కూడా వేసుకున్నారు. చాలా మంది అక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా నరసింహన్ గారు రాలేదని చాలా బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మళ్ళీ వచ్చిన తర్వాత ఆయనకు తెలియజేయడం, ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కానీ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ యొక్క ఉద్యమంలో కానీ కామ్రేడ్ నరసింహన్ గారి యొక్క పాత్ర మరవలేనిది. నిజంగా అలాంటి నాయకుడు చాలా అరుదు. ఏదో ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత కుటుంబాన్ని చూసుకునేటువంటి ఈ రోజులలో ఆయన మరి చనిపోయేంత వరకు కూడా ఆ ఆశయానికి అనుకూలంగా పనిచేశారు. వారికి మరొకసారి నేను జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ఏఐటీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నరసింహన్ గారు అధ్యక్షులుగా ఆయన ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం పనిచేశారు. కమల రత్నాకర్ గారు పూలమాల వేసి వారి భౌతిక కాయానికి వారి గురించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. నిన్నటి రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో సడన్ గా పురుగుపాటు వార్త మనకు రావడంతో అతను షాక్ కావడం జరిగింది. కాబట్టి నరసింహ గారు ఇంటి వద్దనే హార్ట్ అటాక్ కావటం, హాస్పిటల్ పోవడం, తర్వాత వారు అంతిమ శ్వాస కూడా విచ్చిందనే వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా యావత్ కార్మికోత్వంలో ఉద్యోగ కార్మికోత్వంలో తగినటువంటి వేదనకు కావాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా నరసింహ గారితో నాకు దాదాపుగా 40 సంవత్సరాల బంధం. వారు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగరీత్యా మొదటిసారిగా విజయవాడలో వారు అపాయింట్మెంట్ రావటం, అక్కడి నుంచి తర్వాత 2074లో హైదరాబాద్కు రావటం, తర్వాత ఆర్ఎంఎస్ రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్లో పనిచేయటం, మొదటిసారిగా 74 రైల్వే సమ్మెలో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఆ సందర్భంలో అసలు నరసింహారావు గారు రావడం వల్ల వారు పోస్టల్ డిపార్ట్మెంట్లో అప్పుడు మనం అంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ కాబట్టి వారితో పదవి ఏర్పడ్డారు. ఆ తర్వాత వారు 1981లో డాక్టర్ జగన్నాథం గారితో ఏఐటీసీ ఆఫీస్కి రావటం, ఏఐటీసీ అంగంగా ఏర్పాటు చేసుకుంటాం. పోస్టులుగా 81 నుంచి ఏఐటీసీ ఈ విధంగా హైదరాబాద్ ఏఐటీసీ అనుబంధం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారు రిటైర్మెంట్ అయిన తర్వాత మొదటిసారిగా కొనుగోలు ఏఐటీసీ రాష్ట్ర మహాసభలో వారి ఉపాధ్యక్షులుగా నేను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై
ఆ నుంచి నేటి వరకు సహచరులుగా కొనసాగుతూ వస్తున్నాం. 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత వారి అధ్యక్షుడిగా నేను కార్యదర్శిగా 5 సంవత్సరాల పాటు అనేక జాతీయ రాష్ట్ర ఢిల్లీ అన్ని సమావేశంలో కలిసి పెడుతూ తిరుగుతుండేటువంటి వారు అప్పుడు ఉంటుండేవారు. మీరేమో సాఫ్ట్ నాదేమో ఈ విధంగా ఉంటుండేవాళ్ళు. ఆ విధంగా వారితో కొనసాగుతూ చాలా కలిసి కొనసాగుతున్నాం. చివరికి వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా అన్నిట్లో కూడా ముందుండి నడిపినటువంటి మరి నరసింహ గారు మన నుండి పోవడం కార్మిక వర్గానికి మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమన్వయ కోఆర్డినేటర్ కమిటీకి తీవ్ర లోటుగా భావిస్తూ వెంటనే ఏఐటీసీ జాతీయ కార్యవర్గ సభ్యులుగాను ఏఐటీసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ గాను రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అధ్యక్షుగా వారికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ఈ విధంగా సెలవు. जोहार कामरेड नरसिम्हन गाరికి जोहार 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 कामरेड नरसिम्हन गाరికి जोहार जोहार अमर है कामरेड नरसिम्हन गाరు अमर है अमर है कामरेड नरसिम्हन गाరు अमर है लेट्स सैल्यूट टू कामरेड नरसिम्हन गाరికి लेट्स सैल्यूट लेट्स सैल्यूट टू कामरेड नरसिम्हन गाరికి लेट्स सैल्यूट అది సాత్ నరసింహన్ గారి ఆశయాలను సాధిస్తాం. కామెంట్ ఇప్పుడు సిపిఐ జాతీయ కార్యదర్శి కామెంట్ నారాయణ గారు, అలాగే మన తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామెంట్ శానా వెంకటరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి కామెంట్ పల్లా వెంకటరెడ్డి గారు నరసింహ గారి భౌతికాయానికి పూర్వమాలు వేస్తా ఉన్నారు. పల్లా నరసింహారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వాళ్ళు కూడా పూర్వమాలు వేస్తున్నారు. హిందుస్థాన్ కేబుల్ మాజీ నాయకులు కామెంట్ నాగభూషణ్ గారు, అలాగే కామెంట్ కేబీఎల్ గారు, అస్సాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేబీఎల్ గారు. जोहार कामरेड नरसिम्हन गाరికి अमर है कामरेड नरसिम्हन गाరు अमर है कामरेड नरसिम्हन వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య గారు, రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామెంట్ ప్రవీణ్ కుమార్ గారు, అమర్ హై కామెంట్ నరసింహన్ గారు, అమర్ హై కామెంట్ నరసింహన్ గారు, లెట్స్ సెల్యూట్ కామెంట్ నరసింహన్ గారు, లెట్స్ సెల్యూట్ కామెంట్ నరసింహన్ గారు, కొద్దిగా స్లోగన్ లెట్స్ సెల్యూట్ కామెంట్ నరసింహన్ గారు, లెట్స్ సెల్యూట్ కామెంట్ నరసింహన్ గారు, అమర్ హై కామెంట్ నరసింహన్ గారు, అమర్ హై కామెంట్ నరసింహన్ గారు. ఇప్పుడు మన పార్టీ జాతీయ కార్యదర్శి కామెంట్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కామెంట్ నరసింహన్ గారు జాతీయ సమితి కంట్రోల్ కమిటీ సభ్యులు కూడా జాతీయ సమితి నుంచి వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాను. వారు పిఎన్టీలో పనిచేస్తున్న వరకుని నాకు వ్యక్తిగతంగా నిర్మాణం తెలుసు. నేను చిత్తూరు జిల్లా పార్టీ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన ఇదంతా కూడా ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి బాధ్యత వహించి వచ్చేవారు. బాగా చర్చలు జరిగేవి. చాలా చురుకైనటువంటి కామ్రేడ్. ఆ అనుభవంతో చివరికి జనరల్ ట్రేడ్ యాక్టివిటీస్లో పాల్గొనడం, ఆయన పదవి విరమణ తర్వాత ఏఐటీసీ బాధ్యత తీసుకోవడం ఇవన్నీ క్రమబద్ధంగా జరిగేవి. అయితే ఎక్కడ ఇప్పుడు అన్నింటిలోనే యాక్టివ్గా ఉండేవాడు. ఆయన చురుకైన పాత్ర వహించేవాడు. ఎప్పుడు కానీ ఆయన అనుకుని చెప్పాల్సింది సమావేశం, రాజ్యసభ సమావేశంలో కానీ జాతీయ సభ సమావేశంలో కానీ ఎప్పుడు ఏ డిస్కషన్ జరుగుతున్నా ఓపెన్గానే ఆయన అటాక్ చేసేవాడు. అటాక్ అంటే పొలిటికల్ యాక్టివిటీస్, పొలిటికల్ కేసెస్ ఏమాత్రం అవమానపడేవాడు కాదు. ఎంతమంది నాయకుడైనా సరే ఆయన చెప్పదలుచుకుంది కొండ పత్ర గురించి చెప్పడమే. ఆ విషయం మొహమ్మద్ ఉండేది కాదు. ఆ విధంగా చాలా
సిన్సియర్గా, యాక్టివ్గా, బోలాగా ఉండేటువంటి కామ్రేడ్ని పోగొట్టుకోవడం చాలా బాధ. మనం చురుకైన పాత్ర వహించాడు. ఎందుకంటే మొన్న కూడా మాకు కనిపించాడు, మాకు యాక్టివ్ పాల్గొన్నాడు. నా రోజు కలిసి నేషనల్ కౌన్సిల్ కూడా యాక్టివ్గా పాల్గొన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో యాక్టివ్ పాల్గొన్నాడు. సడన్గా ఆయన అదృష్టం అయిపోయింటే ఆశ్చర్యం వేసింది. జీవరాశంలోకి మనమేమి ఇంకా శాశ్వత మొదలు అనుకోలేదు. ఆయన ఆ విధంగా ఇచ్చారు. ఇప్పుడు ఏఐటీసీ ముఖ్యమైన బాధ్యతలు ఇచ్చేటువంటి వ్యక్తి మేము రన్న పొజిషన్లో ఉన్నాడు తెలంగాణ ఏఐటీసీ. ఆయన మన నుంచి విడిపోవడం అంటే రాష్ట్ర ఏఐటీసీ విధానానికి, కమ్యూనిస్ట్ పార్టీకి, వారి కుటుంబ సభ్యులకి, మన అందరికీ కూడా చాలా బాధాకరం. వారి మరణం పట్ల జాతీయ సమితి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తాను. కన్నడ ఇప్పుడు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా నర్సింగ్ మరణం నిన్న రాత్రి 7 గంటల తర్వాత తిరగగానే దిగ్గు దాదాపు 2-3 గంటల పాటు బాగా డిస్టర్బ్ అయ్యారు. మొన్ననే 3-4 రోజుల క్రితమే వచ్చి మధ్యమోహన్ నాతో కలిసి ఆయన ఉన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఏదైనా ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ను బలోపేతం చేయడానికి ఆలోచించాలని పదే పదే చెప్తూ ఉండేవారు. మొన్న కూడా చెప్పాడు. ప్రధానంగా నేను 2004లో ఎమ్మెల్యే సిపిఐ పక్ష నాయకుడు అయిన తర్వాత ఆయన అనేక సందర్భాల్లో నాతో ప్రాతినిధ్యం చేయించేవాడు, కలిసేవాడు. ఆ తర్వాత నేను 2014లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మరింత ఆయనతో అనుబంధం పెరిగింది, సంబంధం పెరిగింది. అయితే ఆయన ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా, రత్నాకరరావు గారు ప్రధాన కార్యదర్శిగా మొన్నటి మహాసభలు కూడా పనిచేశారు. నరసింహన్ గారు ఈ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ పోస్టల్ ఉద్యోగులుగా పనిచేస్తూ యూనియన్ స్థాపించి జాతీయ నాయకత్వం వరకు ఎదిగి తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలకి ఆయన అడుగడుగున అండదండలు అందిస్తూ, అది ఆర్టీసీ కావచ్చు, మెడికల్ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇంకా గవర్నమెంట్ డిఫెన్స్ రక్షణ రంగం కావచ్చు, అన్నీ మరి యూనియన్లు ప్రభుత్వ పరంగా ఉండేటువంటి యూనియన్లన్నింటి కూడా అందులో కమ్యూనిస్ట్ పార్టీని పెంచినందుకు తప్పన పడేవాడు. నిత్యం దానిపైన ఆ శ్రద్ధ చేయాలా మనం అని చెప్పేవాడు. ఈ మధ్య కూడా మరి ఏఐటీసీ సబ్ కమిటీలో కూడా పాల్గొని ఆ సందర్భంగా కూడా మాట్లాడాను. అంతేకాకుండా మొన్న మన సిపిఐ జాతీయ సమితి సమావేశాలు జరిగిన సందర్భంగా ఆయన కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా జాతీయ సమితి సమావేశం హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయనకున్న నారాయణ గారు చెప్పినట్టుగా నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం, లోపటోటి మీదోటి బయటకోటి మాట్లాడేటువంటి వాడు కాదు. ఎంత పెద్ద లీడర్ అయినా ఆయన మాట్లాడదలుచుకునేది మాట్లాడమే, ఆయన చెప్పదలుచుకుని చెప్పడమే. అలాంటి ఒక మంచి కామ్రేడు నరసింహన్ గారు. సరే ఆయన మరి మొన్న ఈ మధ్య కూడా వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం అవన్నీ చూస్తూ ఉంటే అంటే ఆయనలో ఉన్నటువంటి తాపత్రయం, ఆకాంక్షలు తెలంగాణలో మరింత బలోపేతాలని ఆలోచించడం. పార్టీ పట్ల కూడా ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. సరే ఈ మధ్య కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఉండి ఆయన ఇన్వైట్గా పిలుస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో అయినా కూడా ఆయన మరి మనసులో ఉన్న మాటను నిలిపించేటువంటి ఒక మంచి మనస్తత్వం కలవాడు. ఆయన నిజాయితీగా నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్టు. ఆయన జీవితాంతం తుది శ్వాస ఇచ్చే వరకు కూడా ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ బలోపేతానికి లేదా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి ఆకాంక్షలు నిత్యం సందర్భంలో వ్యక్తం చేశారు. నిజంగానే ఆయన అకస్మాత్తుగా మరణించడం అనేది మిగుడు
పడ్డకు నిలబడట్లేదు. ఆయన ఇంకా బతకాల్సిన వాడు, యాక్టివ్ ఉన్నవాడు. సరే వాళ్ళ భార్య, 2 బిడ్డలు ఓ సందర్భంగా మాటలు చెప్పాడు. ఏదైనా ఆయన అకాల మరణం మన కమ్యూనిస్టు పార్టీకి, కేడీయూనియన్ మూవ్మెంట్కి, వాళ్ళ కుటుంబానికి కూడా తీరని లోటుగా భావిస్తాం. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబానికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తమిళ నరసింహన్ గారికి జోహార్ అర్పిస్తూ సెలవుస్తున్నాం. తమిళ నరసింహన్ గారికి, నరసింహన్ గారికి, నరసింహన్ గారికి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నవచేతన చైర్మన్ కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసింది. కామ్రేడ్ నరసింహన్ గారి మరణ వార్త రాత్రి 7:30కు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారి ద్వారా తెలిసి తీవ్ర విభ్రాంతికి గురయ్యాం. నిన్న మొన్న మనతో మమేకమై మనతో కలిసి మాట్లాడి ఇంత అటల్ మరణం చెందడం అనేది చాలా బాధ కలిగించింది. కామ్రేడ్ నరసింహన్ గారు ఏఐటీసీ నాయకుడిగా నల్లగొండ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ జిల్లాల ట్రేడ్ యూనియన్ ఉద్యమం మీద ప్రత్యేకంగా తీసుకోవాల్సిన నిర్మాణపరమైన చర్యలు, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యక్రమాలను డిస్కస్ చేసేవాడు. మరి అట్లాగే ఇంతకుముందు నాయకులు చెప్పినట్టుగా ఎవరిని సంతృప్తి పరచాలా అసంతృప్తి పరచాలని కాకుండా వాస్తవాలను మాట్లాడి నిర్మోహమాటంగా పార్టీ సమావేశాల్లో కానీ వారి అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేవారు. అలాంటి వాళ్ళు చాలా అర్థంగా ఉంటారు. కానీ మా కామ్రేడ్ నరసింహన్ గారు మరి మేము ఈ మధ్యకాలం సిపిఐ జాతీయ సమావేశాలకు వెళ్ళినప్పుడు కలిసి ఉండేవాళ్ళం. అనేక విషయాలు అక్కడ జాతీయ స్థాయిలో, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పార్టీ విషయాల్లో కూడా తన అభిప్రాయాలను ఇట్లయితే బాగుంటుందని స్పష్టంగా చెప్పేవాడు. ఇంతక్రితం చాడా వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ట్రేడ్ యూనియన్ రంగంలో కూడా వారు అనేక సెక్టార్లలో తమ ఇన్వాల్వ్మెంట్తో వాటి అభివృద్ధికి వచ్చిన ఒక గొప్ప ఏఐటీసీ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం. వారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ఏఐటీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కామ్రేడ్ పిఏ చంద్రశేఖరరావు గారు, ఆయన్ని ఏఐటీసీలోకి లాగింది ఆయన. పిఏ చంద్రశేఖరరావు గారు బలవంతంగా ఏఐటీసీలో తీసుకొచ్చారు. వారిని వారి భౌతిక ఆయనకి ఇదొకటి. మన ఏఐటీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఓబులేష్ గారు విశాఖ స్టీల్లో అత్యవసర కార్యక్రమాలు ఉండటం వల్ల నేను రాలేకపోతున్నాను, నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను, నా తరఫు నుంచి ప్రగాఢమైన సంతాపం తెలియజేయండి అని చెప్పి వాళ్ళు కూడా తెలియజేశారు. కాబట్టి పిఏ చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిగా పోతుంది. కామ్రేడ్ నరసింహన్ గారు ఆకస్మిక మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మేము అన్ని సందర్భాల్లో కలిసే ఉన్నాం. ఆయన రిటైర్ అయినప్పుడు రైల్వే కాలనీలో ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగినప్పుడు కేఎల్ మహేంద్ర గారు అధ్యక్షత వహించి మాట్లాడినప్పుడు మీరు ఏఐటీసీ రాష్ట్ర కేంద్రంలో వచ్చి పనిచేయాలని అప్పీల్ పెట్టడం జరిగింది. మహేంద్ర గారు, నాగేశ్వరరావు గారు ఆయన్ని ఆఫీస్కి పిలిపించి ఏ బాధ్యతలు చేస్తారని చర్చించి వారిని రాష్ట్ర ఏఐటీసీ కేంద్రంలో పనిచేసేదానికి రిటైర్మెంట్ తర్వాత వారితోటి అప్పటి నుంచి మొన్నటి వరకు ఏఐటీసీలో కలిసి పనిచేసాం, పార్టీలో కలిసి పనిచేసాం, చివరికి కంట్రోల్ కమిషన్లో కూడా కలిసే పనిచేస్తూ ఉన్నాం. కంట్రోల్ కమిషన్లో కూడా మొన్న జరిగినటువంటి 30వ తారీఖు జరిగినటువంటి కంట్రోల్ కమిషన్లో మేమంతా కలిసి కూర్చొని దాదాపు ఒక 3-4 గంటల పాటు అనేక విషయాలను చర్చించుకోవడం జరిగింది.
మేము ఇక్కడ ఆఫీసులో కూర్చొని ఈ భవన నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చేసి కూర్చొని పని చేయకపోతే త్వరగా పూర్తి కాదని చెప్పి నిర్ణయం చేయడంలో పోస్ట్ గారితో పాటు మన నరసింహన్ గారు కూడా ప్రధాన పాత్ర వహించడమే కాకుండా ఇక్కడ ఏమి ఏర్పాట్లు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడే వచ్చి కూర్చొని పార్టీ ఫంక్షనింగ్ ఏఐటీసీ ఫంక్షనింగ్లో ఒక ముఖ్యమైనటువంటి పాత్రని వారు పోషించడం జరిగింది. అయితే అనేక సార్లు జీవన్ మరణాల మీద ఫిలాసఫీల మీద పరస్పరం మాట్లాడుకునేటప్పుడు ఆయన నువ్వు బాగా లావైపోతున్నావు, మనిషి కొద్దిగా తగ్గితే మంచిది, వాకింగ్ చేయమని చెప్పి వాకింగ్ మానేశాడు ఆయన చాలా రోజులు. ఆ మోకాళ్ళు ఎప్పుడు వస్తే నడవలేకపోతున్నాను అందుకని చెప్పి వాకింగ్ చేయడం లేదు, అదర్వైజ్ బాగానే ఉన్నానని చెప్తూ ఉండేవాడు. అయితే చర్చిల్లో చెప్పేవాడు ఏంటంటే మంచాన్ని పడకుండా మూలన పడకుండా ఇతరుల యొక్క యావగింపుకి గురి కాకుండా చనిపోతే అంత అదృష్టం ఇంకోటి లేదు, అట్లాంటి సాగు కోసమే మనం అందరం కూడా కోరుకోవాలని చెప్పేసి రిపీటెడ్గా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ఆ పద్ధతిలోనే ఆయన మరణించడం అనేటువంటిది అదృశ్యమైనటువంటిప్పటికీ కూడా నిర్మాణ రీత్యా మన అవసరాల రీత్యా పార్టీ అవసరాల రీత్యా ట్రేడ్ యూనియన్ సవాళ్ళ రీత్యా అటువంటి సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ కామ్రేడ్ని కోల్పోవడం అనేటువంటిది పార్టీకి ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి ప్రగతిశీల ఉద్యమానికి ఒక నష్టం వాటిల్లింది. వారు ఏదైతే ఆశయాలకి ఏదైతే లక్ష్యంతో నిస్వార్థంగా తన సేవల్ని చివరికంతా అంకితం చేశారో వారి యొక్క ఆశయాలని కొనసాగించే ఒక మన సంకల్పమే వారికి మనం ఇవ్వగలిగినటువంటి అసలైన నివాళి అవుతుందని చెప్పి మనం చేస్తూ వారికి వారి కుటుంబానికి వారి కుటుంబ మిత్రులకి వారి కుటుంబం వారి మిస్సెస్ కూడా ట్రేడ్ యూనియన్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఆవిడ కూడా ఈయన చాలా ఎంకరేజ్ చేసేది. అలాగే వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా పార్టీ వల్ల సానుకూలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు. వారి కుటుంబానికి నా తరఫున పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ఏఐటీసీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరఫున వారికి సంతాపాన్ని తెలియపరుస్తూ సెలవు. కామ్రేడ్స్, ఇందాక నేను చెప్పినటువంటి ప్రోగ్రాంలో చిన్న మార్పు. ఇందాక మనం ఏమనుకున్నా అంటే 12:30కి ఇక్కడ బయలుదేరి బయలుదేరి ఇక్కడి నుంచి ప్రదర్శనగా మనం వెళ్ళి నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారు, మనం వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తాం, అక్కడి నుంచి అల్వానికి వెళ్తాం అని అనుకున్నాం. కానీ ఇప్పుడు పార్టీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈయన నేషనల్ లెవెల్లో కంట్రోల్ కమిషన్ సభ్యులు కాబట్టి మగ్దుమోహన్కి తీసుకెళ్లాలన్నారు. ఇది లేట్ అవుతుంది కాబట్టి 12 గంటలకే ఇక్కడ స్టార్ట్ చేసి మగ్దుమోహన్కి వెళ్దాం, ఇక్కడి నుంచి ప్రదర్శనకి వెళ్దాం, మళ్ళీ మగ్దుమోహన్ నుంచి ఇక్కడి వరకు కూడా ప్రదర్శనకి వెళ్తాం. ఇక్కడ బాడీ వాళ్ళు తీసుకెళ్తారు, మనం ఇక్కడ వచ్చిన తర్వాత అల్వారికి వెళ్దాం అని చెప్పి అందరికీ ఇంటికి వెళ్దాం, ఇంటి దగ్గర నుంచి అల్వారికి వెళ్దాం అని తెలియజేసి ఈ మార్పుని గమనించాలి. వచ్చి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తా ఉన్నారు, వాళ్ళకు కూడా సందేశం చెప్పాలి, విషయం చెప్పాలి. రాని వాళ్ళకు కూడా 12:30 అన్నాం, 12:30 కాదు, తొందరగా రమ్మని చెప్పాలి. ఇది విషయం కంప్లీట్. కాంగ్రెస్ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు సంతాప సందేశాన్ని పంపించారు. ప్రధానంగా మొన్న జాతీయ సమితి సమావేశాల్లో కూడా నరసింహన్ గారు చురుకైన పాత్ర వహించారు. ఆయన మరణం తీవ్ర ఇబ్బందిని గురిచేసిందని, ఆయన లోటు తీరుందని, ఆయనకు సిపిఐ జాతీయ సమితి పక్షాన సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ సందేశం పంపించాడు. వారి నరసింహన్ గారికి జాతీయ సమితి వైపున కూడా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేయాలని తెలియపరుస్తుంది. ఇప్పుడు ఏఐటీసీ మాజీ కోశాధికారి అలాగే నవచేతన ప్రస్తుత కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ మోహన్ రెడ్డి గారు, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా చురుగ్గా పనిచేశారు. వారికి నరసింహన్ గారికి నాకు
ఎంత ఇది అనుబంధం ఉండేదంటే మేము ఎక్కడికన్నా పోతే మీటింగ్లకు పోయేటట్టు కాదు, ఏదో టూర్కి పోయేటట్టు మేము అంత బాగా ఉండేవాళ్ళం. మరి అలాంటి వారి సహచరులు, వారికి శిష్యులు లాంటి వాళ్ళు మోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరు. నరసింహన్ గారి మరణ వార్త నమ్మశక్యంగా రాత్రి సడన్ గా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నమ్మలేకపోయాం. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఎప్పుడు కూడా ఆయనకి అనారోగ్యం ఉన్నట్టుగా ఎప్పుడు నోటీస్ చేయలేదు. ఈ మధ్య కాదు, నాకు ఆయనతోటి చాలా సన్నిహితంగా మెలిగినటువంటి అనుభవం ఉన్నది. దాదాపు 15 సంవత్సరాల పాటు పార్టీ సమావేశాలు కానీ, ట్రేడ్ యూనియన్ సమావేశాలు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏ రకమైనటువంటి సమావేశాల్లో కూడా నరసింహన్ గారితో పూర్తిగా సమయాన్ని స్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే బయట ఎప్పుడున్నప్పటికీ కూడా కార్యక్రమాల్లో ఒక రూమ్మేట్గా దాదాపు ఒక 20-25 సందర్భాల్లో మేమిద్దరం ఒకే రూమ్లో ఉండి రోజుల తరబడి, వారాల తరబడి కూడా సమావేశాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. ఏఐపిసిని ఐడియాలజికల్గా దీన్ని రీఆర్గనైజ్ చేయాలని చెప్పి పార్టీ తరఫు నుంచి ప్రయత్నం చేస్తున్నప్పుడు సబ్ కమిటీని రీఆర్గనైజ్ చేసేటప్పుడు కానీ, అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా ఓవరాల్గా ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేసి అన్ని రకాలైనటువంటి ఓరియంటేషన్ తోటి తీసుకువచ్చేటటువంటి ప్రాసెస్లో కానీ ఆయన మేమందరం కలిసి చాలా గణనీయమైనటువంటి కృషి చేయడం. ఏ సందర్భంలో కూడా ఆయన కంట్రిబ్యూషన్, ఆయన గైడెన్స్ అనేటటువంటిది అలా ఉండేది. అట్లనే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలన్నీ కూడా, అన్ని జిల్లాల్లో కూడా తిరిగి ట్రేడ్ యూనియన్ క్లాసెస్ని ఒక లిమిటెడ్గా, ఒక క్యాడర్ ఓరియంటెడ్గా క్లాసెస్ని కండక్ట్ చేసేటటువంటి దాంట్లో సిలబస్ను రూపొందించడం. ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు ఆయన నరసింహన్ గారి నాయకత్వాన ఏఐటిసి త్రివేంద్రంలో ఒక వారం రోజుల పాటు ఒక పెద్ద వర్క్షాప్ నిర్వహించి మహాదేవన్ గారి సారథ్యం మేమంతా ఇక్కడి నుంచి ఒక టీమ్గా 60 మంది ఇక్కడి నుంచి ట్రేడ్ యూనియన్ క్లాసెస్ ఓరియంటేషన్ దానికి అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు ఉండి, ఆ తర్వాత అన్ని కార్యక్రమాలని ఒక సిలబస్ రూపేణ 2 రోజుల పాటు ట్రేడ్ యూనియన్ క్లాసెస్ కండక్ట్ చేయడం కోసం సిలబస్ రూపొందించి ఇక్కడే ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, అలాగే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, టీచర్స్ కానీ, అలాగే ఆర్టీసీ కానీ, అలాగే ఎంప్లాయీస్, మెడికల్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా మూవ్మెంట్ లోకి తీసుకురావాలి, ఒక రకమైన ప్రోగ్రెస్ ఏఐటీసీ ఐడియా తీసుకురావాలని చెప్పి సంఘాలు ఆర్గనైజ్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్ లో ఆయనకి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్న అనుభవాన్ని వీటన్నింటినీ పెట్టుకొని అనేక రకాలైన ప్రయోగాలు కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు అన్నింటిలోనే ఆయన ఉండేవాడు. అలాగే హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి నేషనల్ కార్యక్రమాలు జరిగిన, ధర్నా కార్యక్రమాలు జరిగిన, సమ్మె పోరాటాలు జరిగిన ఆయన ఇన్వెక్టబుల్ గా ఒక ఫైర్ స్పీకర్ గా ఉండేవాడు. బ్యాంక్ ఎంప్లాయీస్ సమావేశాలు, ఇన్సూరెన్స్ సమావేశాలు అన్నింటిలోనూ కూడా ఆయన ఏఐటీసీ తరఫున నరసింహన్ గారు అన్ని సందర్భాల్లో వచ్చేటటువంటి చేశారు. ఒక సుదీర్ఘమైనటువంటి మిడిల్ క్లాస్ మూవ్మెంట్ ఒక తిరుగులేని నాయకుడు, ఒక ఐడియాలజికల్ కంపానియన్ గా ఆయన నరసింహన్ గారు ఉన్నారు. సో ఆ రకమైనటువంటి నరసింహన్ గారు ఏడనంటే మాకు నమ్మబుద్ధిగానటువంటి పరిస్థితి. ఆయనకి ఆరోగ్యం బాగోలేదనేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండేది కాదు. ఆయన షుగర్ పేషెంట్ అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఉండేది. ఆయన రాత్రిపూట చపాతీ తీసుకొని, ఒక గ్లాస్ పాలు తీసుకొని, మొహం నేను ఇదే తీసుకుంటానని చెప్పి అనేక సందర్భాల్లో రూమ్లో ఆయన కలిసి ఉండేవాడు. సో ఆ రకంగా ఉన్నటువంటి మనిషి సడన్ గా ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరిగిపోయిందని అంటే నమ్మలేనటువంటి పరిస్థితి. అలాగే ఏఐటీసీ నుంచి పార్టీ నాయకత్వం నుంచి నన్ను విశాలాంధ్ర విజ్ఞాన సమితికి పంపిస్తున్నప్పుడు కూడా
చాలా ఆయన మదన పడ్డాడు. ఆ రకమైనటువంటి కార్యక్రమాల్లో నువ్వు కూడా అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో కామ్రేడ్స్, ఇంత ఒక 15 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా ఈ రకంగా జరగడం అనే దాన్ని కొంచెం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా తప్పదు, మరణం అనేటటువంటిది తప్పదు. దాన్ని మనం డైజెస్ట్ చేసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, కార్మిక ఉద్యమాల కోసం ఆయన స్ఫూర్తితో ఆయన చెప్పినటువంటి విషయాలు ఆ నిర్మమాటంగా మాట్లాడేటువంటి తత్వంతో దాన్నింటిలో కూడా అన్ని నేర్చుకొని మనం అంతా కూడా ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మరి ఆయనకి మా కుటుంబానికి కూడా మాట్లాడే వాళ్ళు షార్ట్ అండ్ స్వీట్ చాలా మంది ఉన్నారు, అందరూ మాట్లాడతారు కాబట్టి షార్ట్గా మాట్లాడాలిగా కాంగ్రెస్ ఇప్పుడు ఏఐటీసీ జాతీయ కార్యదర్శి కమల విజయలక్ష్మి గారు వారి పూర్తికాయం మీద ఏఐటీసీ నేషనల్ కౌన్సిల్ తరఫు నుంచి పూల బొకే సమర్పిస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నరసింహన్ గారితో గత 20 సంవత్సరాలుగా ఉద్యమాల్లో చాలా సందర్భాలతో పనిచేయడం జరిగింది. తన జీవితాంతం కూడా ట్రేడ్ యూనియన్కి అంకితం అవుతూ తను పనిచేసినటువంటి రంగమే కాకుండా ఇతర అనేక రంగాల్లో క్యాడర్ని తీసుకురావడానికి, ఉద్యమాలు నిర్మించడానికి, అలాగే ఒక కమ్యూనిస్ట్గా ఉద్యమానికి అంకితమవుతూ ఎప్పుడు కూడా నిష్కళంకమైనటువంటి నిస్వార్థమైనటువంటి జీవితం గడిపినటువంటి కమ్యూనిస్ట్గా నరసింహన్ గారిని చెప్పుకోవాలి. ఈ రోజున అనేక సంఘాలకి అధ్యక్షుడిగా ఉంటూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాటి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. అలాగే జాతీయ స్థాయిలో ఈ రోజున ఏఐటీసీ జాతీయ వైస్ ప్రెసిడెంట్గా ఆయన ఉంటూ, అలాగే పార్టీలో కూడా కంట్రోల్ కమిషన్ మెంబర్గా ఉంటూ, పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉంటూ తన సేవలను అందిస్తున్నారు. ఇంత అనుభవజ్ఞులైనటువంటి కార్మిక నాయకుడిని ఇంత సడన్గా పోగొట్టుకోవడం నిజంగా కార్మిక ఉద్యమానికి చాలా తీరని లోటుగా నేను భావిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా వర్కింగ్ ఉమెన్ ఫోరంకి కూడా అనేక విధాలుగా కూడా తన సహకారాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి వారెంతో కృషి చేసి గైడెన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. వారి గురించినటువంటి వివరాలు మాట్లాడిన స్పీకర్స్ అన్ని ముందు చెప్పారు. వారితో ఏకీభవిస్తూ వారికి ఏఐటీసీ జాతీయ సమితి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కాంగ్రెస్ ఇప్పుడు టోటల్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురేష్ గారు వారి శిష్యులు కూడా నరసింహన్ గారికి వారికి చాలా అనుమానం ఉంది. వాళ్ళ పూర్ణమాల సమర్పించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నరసింహ గారు సాయంకాలం చనిపోయిన వాళ్ళ కూతురు ఫోన్ చేసి చెప్పింది. ఇమీడియట్ గా విజయవాడ నుంచి వచ్చాను. ఆయన ఈరోజు ఒక తండ్రిని కోల్పోయేంత బాధ లేకుంది. ఎందుకంటే శిశుని ఈరోజు ఆయన ఏ పదవి పోస్టుల్లో నిర్వహించాలో పదవి నాకు అబ్బాయి చెప్పాడు. ఈరోజు జాతీయ స్థాయిగా నేను ఎదిగానంటే కేవలం ఆయన ప్రోత్సాహము ఆయన సహకారం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే నరసింహన్ గారు తపాలా శాఖలో మచ్చలేని నాయకుడు. మరి అటువంటి మచ్చలేని నాయకుడు ఆయన శిష్యుడిగా ఉన్నా అంటే నేను ఎంతో గర్వహిస్తున్నాను. ఆయన ఆశయాలు నిలబెట్టడానికి కూడా శాశ్వత కృషి చేస్తూ ముందడుగు వేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక తపాలా శాఖనే కాదు, కేంద్ర ప్రభుత్వ సమైక్యలో కూడా నాయకుడు, అలాగే ఏఐటీసీలో నాయకుడిగా పనిచేస్తూ అంచెలంచెలుగా మమ్మల్ని సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎంతో మంది శిష్యులు తయారు చేశాడు. అందులో ఆయన తపాలా శాఖలో ఒక ప్రథమ శిష్యుడిగా నేను భావించుకుంటూ నేను ఒక తండ్రిని కోల్పోయినంత బాధ నాకుంది.
కాబట్టి నేను ఏఐటీసీకి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతి తెలియజేసుకుంటున్నాను. కామ్రేడ్స్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు వాళ్ళు పూలమాల సమర్పించి, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా నరసింహన్ గారు గౌరవాధ్యక్షులుగా పనిచేశారు. వారి తర్వాత ఇప్పుడు నన్ను ఆయన ఈ సంఘానికి గౌరవాధ్యక్షులుగా నన్ను ప్రతిపాదన చేశారు. మా అందరికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. మరి వారి గురించి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు. మరి నిన్న సాయంత్రము మాకు చాలా బాధాకరమైన వార్త తెలిసింది. ముఖ్యంగా దాదాపు 20 సంవత్సరాల నుంచి నరసింహన్ గారు మా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఉంటూ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉందంటే అది నరసింహ గారి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా ఉండి అన్ని జిల్లాల వాళ్ళని గౌరవాధ్యక్షులు ఉన్నా కూడా యూనియన్ ఆయన నాయకత్వం వహించి మాకందరికి కూడా ఆదర్శంగా ఇచ్చి మా మామూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా యూనియన్ గురించి యూనియన్ ఏ విధంగా ఉండాలి, తదుపరి రాష్ట్ర బాధ్యతలు చేపట్టే మీరేని ఆ రోజు కూడా 2016లోనే మామూలు వచ్చి చెప్పడం జరిగింది. మరి 2020లో మేము రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత నేను గౌరవాధ్యక్షులుగా తప్పుకుంటున్నాము. యూసుఫ్ గారిని మీకు మెడికల్ ఎంప్లాయీస్ గౌరవాధ్యక్షులుగా పెట్టడం జరుగుతుంది కాబట్టి నేను ఏమైనా మీకు సలహా సూచనలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి నరసింహన్ గారు ఈరోజు మేము ఈ స్థాయికి యూనియన్లో రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి వచ్చినామంటే ఆయన ఆశీర్వాదాలు, ఆయన సూచనలు, ఆయన మాకు ఇచ్చిన సలహాలను కోరుకుంటూ ఆయనకు ఆత్మశాంతి జరగాలని మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియపడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మన్సూర్ గారు, రాఘవేంద్ర గారు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి కూడా పూలమాల సమర్పించాల్సిందిగా కోరుతున్నాము. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ పద్మాకర్ గారు నరసింహన్ గారి పత్రిక పూలమాల సమర్పిస్తారు. శ్రామిక మహిళా పోరాటం తరఫు నుంచి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పవన్ గారు, కరుణ గారు, అలాగే శ్రామిక మహిళలంతా వచ్చి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కామ్రేడ్ మహేష్ గారు పూర్వ శ్రద్ధాంజలి ఘటిస్తారు. అలాగే ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ యేసత్తం గారు పూలమాల అలంకరించి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుతున్నాము. రాములు, అలాగే ప్రజానాట్య మండలి నాయకులు రాజేశ్వర గారు, అలాగే ప్రజానాట్య మండలి కళాకారులు వెంకటరెడ్డి గారు, ఐఎంహెచ్ మెడికల్ నుంచి విజయనారాయణ గారు పూలమాలతోటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నేను పేరు మర్చిపోతా రామకృష్ణ, శివరామకృష్ణ, ఇప్పుడు శ్రామిక మహిళా పోరాటం నుంచి అలాగే ఏఐటీసీ రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ ప్రేమ్ పవన్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనకి ఏఐటీసీకి తెలంగాణ రాష్ట్ర ఏఐటీసీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కామ్రేడ్ నరసింహన్ గారు అకస్మాత్తుగా మరణించడం అనేది మన ఏఐటీసీకే కాకుండా మొత్తం దేశంలో ప్రస్తుతము కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన అవగాహన ఉన్నటువంటి కామ్రేడ్ నరసింహన్ గారు జాతీయ స్థాయిలో గుర్దాస్ దాస్ గుప్తా గారు ఏ రకంగా అయితే కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి ఉద్యమాలని ఒక నాయకత్వం వహించారు. కామ్రేడ్ నరసింహన్ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అలాంటి
అంటే అన్ని కార్మిక సంఘాలను ఒక తాటపైకి తీసుకొచ్చేసి మరి కార్మిక సమ్మె చేయడంలో కానివ్వండి, ఇతర ఉద్యమాలు చేయడంలోని అంటే కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు, ఉద్యమాలకు సమాయత్తం చేసేందుకు కామ్రేడ్ ఎంతగానో కృషి చేశారు. అన్ని కార్మిక సంఘాలు కూడా ఆయనని పెద్దన్నగా భావించేటువంటి ఒక మంచి వక్త, కార్మిక సమస్యల పైన ఎంతో అవగాహన ఉండి అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వక్తకి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారి మృతికి మా తెలంగాణ శ్రామిక మహిళా ఫోరము హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తాం. సింగరేణి వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వేణుమాధవ్ గారు వచ్చి పూలమాల వారికి సమర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అలాగే పూలమాలలో ఏఐయుటిసి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బాబురావు గారు, అలాగే ఐఎన్టీసీ సెక్రటరీ దేవసాని పుష్పతి గారు పూలమాలతో శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇంకా పూలమాల ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ కమిటీ తరఫు నుంచి కామ్రేడ్ సీమా, కామ్రేడ్ నరేష్ శ్రద్ధాంజలి ఘటిస్తారు. విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారికి, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారికి, జోహార్ జోహార్, ఖాళీస్తాం నరసింహన్ గారి ఆశయాలను, ఖాళీస్తాం ఖాళీస్తాం, జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారికి, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారికి, జోహార్ జోహార్, ఖాళీస్తాం నరసింహన్ గారి ఆశయాలను. కామ్రేడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఏఐటిసి కౌన్సిల్ నుంచి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ స్వామి గారు, అలాగే హమాలి వర్కర్స్, అలాగే అధ్యక్షులు హరినాథ్ గారు, సుధాకర్ గారు, అలాగే సిఐటి నాయకులు దేవదానం గారు, మన హమాలి వర్కర్స్ యూనియన్ నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్, అక్కడ మండల పార్టీ అసిస్టెంట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు అందరూ కలిసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. రవిచంద్ర గారు, కామ్రేడ్ రవిచందర్ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, నరసింహన్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శిష్యులు, వారంతా శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇప్పుడు కామ్రేడ్ టైం అయిపోయింది, ఇప్పుడు బయలుదేరాల్సింది. కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఒకటే నిమిషం శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడతామని అనుకోలేదు. నరసింహన్ గారు మేము ఐడిపిలో పనిచేసేటప్పుడు పొట్లూరు నాగేశ్వర గారు వెంట పోస్టల్ ఆఫీస్కి వెళ్ళడం వాటితో నాకు పరిచయం అయింది. ఆయన ఒక మంచి కార్మిక నాయకుడు. మరియు నేను ఏఐటీసీలో పనిచేసినప్పుడు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి మంచి నాయకులు కోల్పోయినామని నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకొక విషయం, ఒక 6 నెలల క్రితం మేము ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడప్పుడు ఏందా నువ్వు ఎప్పుడు ముసలాయిన మాదిరిగా ఉంటావు, ఏంటిది అని అంటే, నీ వయసు ఎంత అంటే నా వయసు 71 అని అన్నా. నేను 77 ఏళ్ళు ఉన్నాయని నేను విచారంగానే ఉన్నావు, నువ్వు ఇట్లా ఎందుకు అయ్యానంటే కొంచెం ఆరోగ్యం బాగలేదు అంటే అంత అందరి ఆరోగ్యం గురించి కూడా వారు అన్వేషించేవారు. మంచి పొట్లూరు నాగేశ్వరరావు గారు, మహేంద్ర గారి వారి తరం తర్వాత ఒక నిజాయితీ, నిబద్ధత, ఖచ్చితమైన పట్టుదల నాయకుడు కోల్పోయినామని చెప్పి వారి సిద్ధాంతాలు గర్దిస్తున్నాము. నరసింహన్ గారికి నివాళులర్పిస్తూ ప్రజానాట్య మండలి వాళ్ళు 1 నిమిషం పాట పాడతారు. ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లె భూపేందర్ రెడ్డి గారు నరసింహన్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. వచ్చింది
వచ్చింది. ఇది ప్రాబ్లం. సిహెచ్ రామారావు గారు ఆర్ఎంఎస్ పోస్టల్ ఆర్ఎంఎస్ నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అటువంటి ఒక నిమిషం మాట్లాడవచ్చు. కాంగ్రెస్ ఇవాళ నాకు సంబంధించిన మట్టుకు ట్రేడ్ యూనియన్ సంబంధించిన మట్టుకు పూర్తిగా చాలా లోటు ఏర్పడింది. నాకు నరసింహన్ గారితో 1967 మే 16వ తారీఖు నుంచి పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూనియన్లో అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో, అనేక పోరాటాల్లో కలిసి పనిచేయడం జరిగింది. మొన్ననే 4 days బ్యాక్ కూడా తన భార్యకు హెల్త్ కార్డు, CGHS కార్డు, ప్లాస్టిక్ కార్డు కావాలన్న విషయంలో నాతో మాట్లాడడం జరిగింది. నిజంగా బాధ దిగమింగడానికి చాలా కష్టంగా ఉంది. వారి అకాల మృతికి నేను సంపాదన కంప్లీట్గా సంతాపం తెలియపరుస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు చక్కటి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అమర్ రహే అమర్ రహే నరసింహన్ సాబ్, అమర్ రహే అమర్ రహే అమర్ రహే నరసింహన్ సాబ్, అమర్ రహే. రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ నరసింహన్, రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ నరసింహన్, రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ నరసింహన్, రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ నరసింహన్. ఇప్పుడు ట్యాక్స్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి కాబట్టి చదివి కాదు ఇంకా వారి అనుచరులు నరసింహంగా యూనియన్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. వాళ్ళందరూ వాళ్ళ శిష్యులు పూలమాలతోటి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుతున్నారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దయాల కృష్ణమూర్తి గారు, సిపిఐ మేడ్చల్ జిల్లా నాయకులు అజీజ్ గారు, శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుతున్నాం. NMDC నుంచి యూనియన్ కాంగ్రెస్ శ్రద్ధాంజలి ఘటిస్తారు పూలమాలతో. ఆటో యూనియన్ నాయకుడు, హైదరాబాద్ నగర ఆటో యూనియన్ నాయకుడు కామ్రేడ్ భిక్షపతి, కామ్రేడ్ మల్లేష్ గారు పూలమాలతో శ్రద్ధాంజలి ఘటిస్తారు. కామ్రేడ్ నరసింహ, ఇంకా ఫారూ మహమ్మద్ ఫారూ, ఇప్పుడు మన ప్రజానాట్య మండలి గాయకు మన ఆఫీస్ స్టాఫ్ తరఫు నుంచి కామ్రేడ్ కృష్ణ, కామ్రేడ్ జగన్, కామ్రేడ్ సంతోష్, కామ్రేడ్ రాములు పూలమాల సమర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. కామ్రేడ్ రొయ్యల కృష్ణమూర్తి గారు ఇందాక పిలిచినాము, అజీజ్ గారు శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇప్పుడు ప్రజానాట్య మండలి కుబ్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యవర్గం కామ్రేడ్ వెంకటరెడ్డి గారు, రాములు గారు, సుధాకర్ గారు పాట పాడతారు. దానికంటే ముందు కామ్రేడ్ మహాదేవన్ గారు, AITC జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మన నరసింహన్ గారి మరణానికి సంతాప సందేశాన్ని పంపించారని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మన AITC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్జిత్ కౌర్ గారు కూడా, AITC జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్జిత్ కౌర్ గారు కామ్రేడ్ నరసింహన్ గారి మృతికి సంతాపాన్ని తెలియజేశారని చెప్పి తెలుపుతున్నాం. వెలుగుల్లో కన్ను మూసినావా మా కామ్రేడు నరసింహన్, కన్ను మూసినావా మా కష్ట జీవుల రాజ్యం కోసం. తొలిపొద్దు వెలుగుల్లో కన్ను మూసినావా మా కామ్రేడు నరసింహన్, కన్ను మూసినావా మా కష్ట జీవుల రాజ్యం కోసం. మీ అమరత్వం మాలోనే, మీ అమరత్వం మాలోనే అగ్ని జ్వాలయ్యి ఈ తోపిడి వ్యవస్థ అంతపై
శపథం చేస్తున్నాము మీ కలలను నిజము చేస్తామని తొలిపొద్దు వెలుగుల్లో కన్ను మూసినావా మా కామ్రేడ్ నరసింహన్ కన్ను మూసినావా మా కష్ట జీవుల రాజ్యం కోసం తొలిపొద్దు వెలుగుల్లో కన్ను మూసినావా మా కామ్రేడ్ నరసింహన్ కన్ను మూసినావా మా కష్ట జీవుల రాజ్యం కోసం కోవిలై మీరొచ్చి కోయిలవై మీరొచ్చి కోరాసిస్తావా మేం పాడే పాటల రాగాలు ఆలాపిస్తావా మా కంజర తనువులు వాయిస్తాం తొలిపొద్దు వెలుగుల్లో కన్ను మూసినావా మా కామ్రేడా నరసింహన్ కన్ను మూసినావా మా కష్ట జీవుల రాజ్యం కోసం జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారికి జోహార్ జోహార్ సాధిస్తాం మన వీళ్ళ ఆశయాలు సాధిస్తాం థ్యాంక్ యూ. సిఆర్ ఫౌండేషన్ నుంచి డాక్టర్ నల్లి గారు అరుణ రజనీ గారు పూలమాలతో శ్రద్ధాంజలి ఘటిస్తారు. అలాగే ప్రజాపక్షం కామ్రేడ్ కిరణ్ గారు జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారికి జోహార్ 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 కామ్రేడ్ నరసింహన్ గారికి జోహార్ గీత పనివాళ్ళ సంఘం కామ్రేడ్ నరసింహన్ తరపు నుంచి నాగభూషణం గారు కోశాధికారి వాళ్ళు శ్రద్ధాంజలి ఘటిస్తారు. అలాగే డిఫెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శ్రీకుమార్ గారు నరసింహన్ గారి మరణం పట్ల సంతాప సందేశాన్ని పంపించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా సమితి నుంచి మేడ్చల్ జిల్లా పూలు ఉంది చూడాలి దండ ఉంది అదే మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ సంతాపాన్ని తెలియజేస్తూ పూలగండని సమర్పిస్తా ఉన్నారు. అది కౌతుకాయానికి ఒక దోష మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ కూడా తర్వాత జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారికి జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారికి అమర్ హై కామ్రేడ్ నరసింహన్ గారు అమర్ హై కామ్రేడ్ నరసింహన్ గారు రెడ్ సల్యూట్ కామ్రేడ్ నరసింహన్ రెడ్ సల్యూట్ కామ్రేడ్ నరసింహన్ గారు రెడ్ సల్యూట్ కామ్రేడ్ నరసింహన్ గారు ఒకటే నిమిషం కామ్రేడ్ నరసింహన్ గారి అకాల మృతికి ఏఐటీసీ మేడ్చల్ జిల్లా సమితి అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున మన నరసింహన్ గారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా అందరికీ సానుభూతి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ ఏఐటీసీ ఇలా ఒక ఆనుమత్యాన్ని కోల్పోయిందని ఇవాళ ఏఐటీసీ ఉద్యమానికి పార్టీ ఉద్యమానికి తీరని లోటు అని చెప్పి మేము మేడ్చల్ జిల్లా సమితి తరఫున గ్రామ పంచాయతీ వర్కర్స్ తరఫున నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. రంగారెడ్డి జిల్లా నాయకులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. తులసి గారు పూలమాల సమర్పిస్తారు. అట్లాగే శ్రీశైలం ప్రాజెక్టు తరఫు నుంచి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామరెడ్డి నాగిరెడ్డి గారు పూలమాలతోటి శ్రద్ధాంజలి ఘటించాలని కోరుకుంటున్నాము. అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా కమిటీ పూలమాల సమర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించాలని కోరుతున్నాము. కామ్రేడ్ భూపాలపల్లి సింగరేణి కాలరీస్ యూనియన్ నాయకులు కామ్రేడ్ రాజ్ కుమార్ గారు జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారు
నరసింహన్ గారు సాధిస్తాం నరసింహన్ గారి ఆశయాలను. కామ్రేడ్ రాజ్ కుమార్ గారు సిఐటి నాయకులు కామ్రేడ్ వెంకటేష్ గారు శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఎస్సీ ఎస్టీయు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పద్మనాభ రెడ్డి గారు, కామ్రేడ్ కరుణాకర్ రెడ్డి గారు పూర్వమాలతో సత్కరిస్తారు. నాగరెడ్డి చెప్పారు కాంగ్రెస్ దయచేసి ఇప్పుడు మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది, టైం అయిపోయింది. శ్రద్ధాంజలి ఘటించే వాళ్ళు వాడు పేరు చెప్తే అనౌన్స్ చేస్తాం. ఈఎస్ఐసి స్టాఫ్ యూనియన్ తరఫు నుంచి కాంగ్రెస్ పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించాలని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎం పాండు గారు. ఓకే చుక్కారాములు గారు మన సిఐటి రాష్ట్ర అధ్యక్షులు, అలాగే వీరయ్య గారు ఏఐటిసి సీనియర్ నాయకులు, అలాగే పాలడు భాస్కర్ గారు, సుధా భాస్కర్ గారు నవ తెలంగాణ ఎడిటర్. అందరూ మాస్కులు పెట్టుకున్నారు కాబట్టి గుర్తించడం కష్టం అవుతుంది. అందరికీ నమస్కారం. పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించాలని కోరుకుంటున్నాం. సుఖాములు గారు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి తుకారాములు గారిని మాట్లాడుతున్నారు. కామ్రేడ్ నరసింహన్ గారు అకాల మరణం చెందారు. చాలా బాధాకరమైన విషయము. రాష్ట్ర కార్మికోద్యమానికి తీరని లోటుగా సిఐటియు రాష్ట్ర కమిటీ భావిస్తూ ఉంది. వారు అనేక కార్మికోద్యమాల్లో సీనియర్ నాయకులుగా ముందుండి పోరాడినటువంటి విషయం కూడా రాబోయేటువంటి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారు లేని లోటు ఈ సరళీకరణ ఆర్థిక విధానాలను ప్రతిఘటిస్తూ జరుగుతున్నటువంటి పోరాటాల సమయంలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నరసింహన్ గారు భౌతికంగా మన నుంచి దూరం కావడం అనేటువంటిది ఈ కార్మికోద్యమానికి పోరాటాలకు కూడా లోటుగానే ఉంటుంది. వారికి వారి కుటుంబ సభ్యులకు సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి నేను ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారు, జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారు. థ్యాంక్ యూ. ఏఐపిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధరరావు గారు పూలమాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అలాగే శ్రీనివాసరెడ్డి గారు ప్రజాపక్షం ఎడిటర్ వారు కూడా వచ్చారు, వారు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. అమర్ గారు కూడా వచ్చారు. అమర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, అలాగే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కామ్రేడ్ నరసింహం ఆకస్మిక మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు నాగనూరి శేఖర్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి విరాట్ గారు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున నాయకులు కృష్ణారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, మన మాజిద్ గారు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, అలాగే జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ గారు నరసింహన్ గారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. జర్నలిస్టు ఉద్యమాలప్పుడు పిలిచిందే తడువుగా వచ్చేసి కార్మిక హక్కులకు సంబంధించి మాతో పోరాటంలో పాల్గొన్నటువంటి నరసింహన్ గారి ఆకస్మిక మృతి కార్మిక వర్గానికి, జర్నలిస్టులకి, జర్నలిస్టు ఉద్యమానికి తీరని లోటని చెప్పి ప్రకటిస్తూ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఏఐటీసీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి పండిట్ గారు శ్రద్ధాంజలి ఘటిస్తారు. నేను కూడా చంద్రయ్య గారు, యూసుఫ్ గారు, విజయలక్ష్మి గారు. జోహార్ 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 జోహార్. పోస్టల్ కాంప్లెక్స్ అందరూ కామెంట్ నారాయణ రెడ్డి గారు, మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కామెంట్ గోపాలరావు గారు డిఫెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పూలమాలతో శ్రద్ధాంజలి అర్పిస్తా ఉన్నారు. అలాగే హెచ్ఎంఎస్ నాయకులు కామెంట్ రామారావు గారు, వారికి నరసింహన్ గారికి చాలా అనుబంధం, వారిని కూడా పూలమాల అలంకరించాలని చెప్పి కోరుతున్నాం. కామెంట్ చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ సమయం ఇప్పుడు మేము దాటిపోయింది, వాళ్ళు చెప్పిన సమయానికి పూర్తిగా దాటిపోయింది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఒక 2 మాటల్లో కామ్రేడ్ నరసింహన్ గారికి మా ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు దాదాపు 30-40 సంవత్సరాల అనుబంధము. 90 మా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కు ఆహ్వాన సంఘం చైర్మన్ కూడా యాక్ట్ చేయడం జరిగింది. డిఆర్డీఓ ఉద్యోగులు, ఆర్డినెన్స్ సెక్రటరీ, ఎయిర్ ఫోర్స్, ఎంఏఎస్ ఉద్యోగులు అన్ని పోరాటంలో ప్రత్యక్షంగా సైకిల్ పాల్గొన్నటువంటి వ్యక్తి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, డిఫెన్స్ ఉద్యోగులు, కష్టజీవులు ఒక మహానాయకుని కోల్పోయాడని చెప్పేసి ఏఐడిఎఫ్ భావిస్తూ ఉంది. వారికి మా ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున, హైదరాబాద్ ఏరియా కోఆర్డినేటర్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. నరసింహన్ యొక్క మృతి మొత్తం వర్కింగ్ క్లాస్ కు తీరని లోటు అని చెప్పేసి ఏఐడిఎఫ్ భావిస్తూ ఉంది. కాబట్టి శ్రద్ధాంజలి ఘటించే వాళ్ళంతా వచ్చి శ్రద్ధాంజలి ఘటించండి. మరి ఇక్కడ నుంచి మన మగ్గు మోహన్ కి మరి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సరే గవర్నమెంట్ ఇప్పుడు మగ్గు మోహన్ తీసుకోవాలనేది వాళ్ళు మన దయచేసి స్పీడ్గా వెళ్ళలేయాలి. ఒక 5 నిమిషాలలో ఇక్కడ నుంచి అక్కడ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా స్పీడ్గా కలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో చూడండి. కామ్రేడ్ శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళందరూ కూడా జెండాలు పట్టుకుని వ్యాన్ ముందు నడవాలి. మగ్దున్నవరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వ్యాన్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు. నరసింహన్ గారి భౌతికాయాన్ని రాజ్ కుమార్ గారు భూపాలపల్లి నుంచి పొద్దున్నే బయలుదేరి వచ్చారు. వాస్తవంగానే ఆయనతో పాటు రమేష్ తో పాటు సుగుణ, వేణు ఇక్కడ మావాడు. ఓకే, మిగిలిన వాళ్ళంతా వచ్చినందుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున నాగేశ్వరరావు గారు, అజిత్ గారు, ఇద్దరు నాయకులందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి సింగి నరసింహరావు ఖమ్మం నుంచి తెలియగానే వచ్చారు. ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. మన బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మన జానకిరామ్ గారు, రమణ, సమంత్ ఖాన్ వీళ్ళందరూ కూడా జోహార్ కామ్రేడ్ నరసింహన్ గారు. జోహార్ 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 కామ్రేడ్ నరసింహన్ గారు. జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్
జోహార్ జోహార్. లేకపోతే ఎల్లు కూర్చోను. ఇక్కడి నుంచి కాంగ్రెస్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడి నుంచి మగ్గింగ్ వరకు నడవాలి. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గణేష్ నరేష్ సార్ సార్ కాంగ్రెస్ సార్ సార్ కాంగ్రెస్ జోహార్ జోహార్. కాంగ్రెస్ ఇక్కడ ఉన్న దండలు తీసుకెళ్ళి అక్కడ వ్యాన్ వేయాల్సిందిగా విజ్ఞప్తి. వ్యాన్ కానీ అంబులెన్స్ కానీ దేనికి వీళ్ళు ఉంటే దానికి వేయాల్సిందిగా కోరుతాం. ముందు చేయలేదు